ఈ మధ్య కాలంలో జగన్ ఫుల్ అఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళాడు. ముందు నుంచి కూడా జగన్‌ది ఏందంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు వార్‌లో. అంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే శత్రువు మీద అటాక్ మోడ్ అనేది ఉండాలి. లేకపోతే శత్రువు మనల్ని వెంటాడి చంపేస్తాడు అనేది ఒక యుద్ధ వ్యూహాలలో అదొకటనమాట. బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనేది సూత్రం అన్నమాట. దాన్ని జగన్ ఫాలో అవుతాడు. జగన్ ఎందుకంటే జగన్ నేపథ్యం చూస్తే ఫ్యాక్షనిస్ట్ నేపథ్యంలో నుంచి వచ్చాడు. నేను నిన్న కూడా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ముందు నుంచి కూడా జగన్‌కి అఫెన్సివ్ పాలిటిక్స్ లోనే ఇష్టం ఉంది. అంతకుముందు కూడా మనం సోనియా గాంధీ లాంటి ఒక పవర్‌ఫుల్ శక్తిని ఎదిరించి జగన్ దానికి సిద్ధమయ్యి 16 నెలలు జైల్లో కూడా ఉండడానికి సిద్ధమయ్యి వెళ్ళాడు. సో, అతనికి అఫెన్సివ్ పాలిటిక్స్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటుంది. వాళ్ళ తాత కూడా అఫెన్సివ్ పాలిటిక్సే రాజారెడ్డి. వాళ్ళ నాన్న దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగాడు. కానీ జగన్‌కి ఉన్న నేచర్ ఏందంటే అఫెన్సివ్ పాలిటిక్సే నేచర్ ఉంది. చంద్రబాబుకి అది లేదు. చంద్రబాబు ముందు నుంచి కూడా ఆయన వ్యూహాలు తన సపోర్ట్ సిస్టమ్స్‌ని బేస్ చేసుకోవడం, మీడియాను ఉపయోగించుకోవడం, తన కులాన్ని ఉపయోగించుకోవడం, వ్యూహాలు రచించి ఈ జనంలోకెళ్ళడం, అట్లాగే అభివృద్ధి ప్రధాన కేంద్రంగా ఆయన పనిచేయడం. ఇవి చంద్రబాబుకి ఉండే ఒక నేచర్ అన్నమాట. సో, ఇది జగన్ బాగా స్టడీ చేశాడు. చంద్రబాబుని జగన్ స్టడీ చేసినట్టుగా ఎవరు చేసుండరు. అందుకని జగన్ ఏందంటే, చంద్రబాబు ఇప్పుడు ఫస్ట్ టైము లోకేష్ పవర్‌లోకి రావడంతో, చంద్రబాబు కంటే కూడా లోకేష్ వ్యూహాలే ఎక్కువగా అమలవుతున్నాయి. ఎందుకంటే డిఫాక్టో సీఎంగా లోకేషే ఉన్నాడు. చంద్రబాబు గవర్నెన్సు, మిగతా పనులు చూసుకుంటున్నాడు తప్ప, మొత్తం అన్ని వ్యవహారాల్ని, అన్ని అపాయింట్‌మెంట్‌లని, అన్ని పనులని చేసేదెవరంటే లోకేష్ అండ్ టీమ్. అందువల్ల లోకేష్ ఏందంటే యువకుడు కావడం, జగన్ లాగే లోకేష్‌లో కూడా దూకుడు స్వభావం ఉండడం. దాంతో లోకేష్ ఏం చేస్తున్నాడంటే ఒక అగ్రెసివ్ పాలిటిక్స్‌ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇందులో ప్రధానంగా రివెంజ్ పాలిటిక్స్. లోకేష్ చాలా సార్లు చెప్పాడు, "నేను మూర్ఖుడిని. అధికారంలోకి వస్తే మా నాన్నలాగా నేను ఉండను. నేను పరమ మూర్ఖుడిని" అని చెప్పుకుంటా వచ్చాడు. అంటే నేను మూర్ఖుడంటే ఎవడి మాట వినననే అర్థంలో అతను చెప్పాడు. సో, ఇప్పుడు అదే జరుగుతుంది. దానివల్ల వైసీపీ ఎప్పుడు ఎదుర్కోనంత ఒక క్రైసిస్‌ని ఎదుర్కొంటుంది. ఒక దాదాపు ఒక 20, 30 మంది నాయకుల మీద సీనియర్ గావచ్చు, జూనియర్ గావచ్చు నాయకుల మీద కేసులున్నాయి. చాలా మంది జైల్లో ఉన్నారు. కేడర్ అంతా కూడా డిజల్యూషన్‌మెంట్‌లోకెళ్ళిపోయే అవకాశం మొదటి 4 నెలల్లో కనిపించింది. ఇది అర్థమైన జగన్ ఏం చేశాడంటే రాప్తాడు మన పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో పర్యటన ద్వారా జగన్ ఒక యుద్ధ శంఖారావాన్ని పూరించినట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి జగన్ అగ్రెసివ్ పాలిటిక్స్‌ని మొదలుపెట్టారు. ఆ తర్వాత పొదిలి, ఆ తర్వాత మొన్న సత్తెనపల్లిలో రెంటపాలెం. ఇలాగా జగన్ ఏం చేస్తున్నాడంటే ఒక దండయాత్రలాగా బయలుదేరెళ్ళడం. అంతకుముందు తెనాలిలో వెళ్ళాడు. ఎక్కడికెళ్ళినా ఒక దండయాత్రలాగా జనాల్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం, రోడ్డు మార్గాన్ని వెళ్ళడం, ఎక్కువ గంటలు ప్రయాణించడం, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా ఒక టీమ్‌ని ప్లాన్ చేసుకోవడం. ఇది జగన్ పాలిటిక్స్ కనిపిస్తుంది. అట్లాగే చంద్రబాబు 1 ఇయర్ అయిపోయిన సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంలో ఉండే బలహీనతలు 1,60,000 కోట్ల అప్పు చేశాడు చంద్రబాబు 1 ఇయర్‌లో. సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోయాడు. మొన్ననే తల్లికి వందనం ఇచ్చాడు గానీ 1 ఇయర్ పాటు ఇవ్వలేదు. రైతు భరోసా అనేది లేదు. ఆహ్, ఫ్రీ బస్సు లేదు. తర్వాత 18 ఏళ్ళు నిండిన వాళ్ళకంతా మహిళలకి డబ్బులిస్తన్నాడు. అది ఇవ్వలేదు. ఇలాగా ఎన్నో హామీలిచ్చాడు. అది ఇవ్వలేదు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా 10,00,000 వరకు లోన్‌లు ఇస్తాను నిరుద్యోగులకి ఇలాంటివి ఆయన ఒక 2, 3 హామీలు యాడ్ చేశాడు. అవి కూడా ఏం జరగట్లేదు. మరోవైపు విమెన్ మీద అత్యాచారాలు పెరిగినాయి. క్రైమ్ రేట్ పెరిగింది. సో, ఇంకొక వైపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ రావట్లేదు. అప్పులు ఇప్పిస్తున్నారు తప్ప వాళ్ళు విభజన హామీల్లో ఇచ్చిన హామీలని ఏవి నెరవేర్చట్లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ వేగంగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకొని జగను ప్రజల్లో ఉండే ఒక అసంతృప్తిని ఉపయోగించుకొని ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే 2 రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకటి అధికారులను టార్గెట్ చేస్తున్నాడు జగన్. మనం చూస్తే రాప్తాడు వెళ్ళినప్పుడు పోలీసులకి బట్టలిప్పిచ్చి కొడతానని డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు జగన్. అయినా అతని మీద కేసు గాని, అతన్ని అరెస్ట్ గాని ఏమి చేయలేదు. చివరికి సాక్షాత్తు చంద్రబాబే